దయచేసి వినండి. హైదరాబాద్ ట్రివాండ్రం సబరి ఎక్స్ప్రెస్ 3వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. Hello everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ ఏఖారి. సో ఈరోజు మేము చేయబోయే వీడియో ఏంటి అంటే ఊటీ ట్రిప్కి వెళ్ళబోతున్నాం. కాకపోతే మా డెస్టినేషన్కి రీచ్ అయ్యే ముందు ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి. వాటిని విజిట్ చేసి ఫైనల్గా మా డెస్టినేషన్కి రీచ్ అవుతాం. అవేంటి అంటే కోయంబత్తూర్ అండ్ నెక్స్ట్ కూనూర్, దాని తర్వాత ఊటీ. సో ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళే ట్రైన్లో ఉన్నాం అండ్ మా ఫస్ట్ వీడియో వచ్చేసి కోయంబత్తూర్ ట్రిప్. సో లెట్స్ Start the video. బేబీ ఏం చేస్తున్నా? బినోమోలో ట్రేడ్ చేస్తున్నా. బినోమోనా? అదేంటి? బినోమో ఈజ్ ఏ ట్రేడింగ్ యాప్. దీన్ని నువ్వు యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో నువ్వు డైలీ 1500 అంటే మంత్లీ 30,000 వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓ అవునా? ఇందులో నువ్వు డిఫరెంట్ ఎసెట్స్ లైక్ గూగుల్, యాపిల్ గోల్డ్, ఇంకా యూరో, యూఎస్డీ లాంటి కరెన్సీ పేర్స్ పైన కూడా ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో నీకు 90% వరకు ప్రాఫిట్ కూడా లభిస్తుంది. ప్రాసెస్ ఏంటి? ఇందులో నువ్వు చూస్ చేసుకున్న అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో అని ఫోర్కాస్ట్ చేయాలి. నీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు నేను 700 పెట్టి నా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేస్తాను. జస్ నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఇప్పుడు నువ్వు 24 అవర్స్లో ఈ అమౌంట్ని నీ బ్యాంక్ లేదా పేటిఎంలోకి విత్డ్రా చేసుకోవచ్చు. అవునా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మినిమం డిపాజిట్ 350 రూపీస్ అండ్ మన ప్రోమో కోడ్ యూస్ చేస్తే డిపాజిట్ డబుల్ అవ్వడమే కాకుండా 400 రూపీస్ టాప్అప్ కూడా వస్తుంది. అంటే 800 ఎక్స్ట్రా మనీ వస్తాయన్నమాట. వావ్! ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా బినోమో అకౌంట్ని డౌన్లోడ్ చేసుకుంటే నీకు నీ డెమో అకౌంట్లో 65,000 రూపీస్ వస్తాయి. దాంతో నువ్వు ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ న్యూ స్ట్రాటజీస్ కూడా నేర్చుకోవచ్చు. నైస్. తెలివిగా ట్రేడ్ చేయి, నీ క్యాపిటల్ రిస్క్లో ఉండొచ్చు. ఓకే. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డౌన్లోడ్ బినోమో ఫ్రమ్ ద లింక్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ బై ఇన్వెస్టింగ్. ఐఎమ్ ఏ బినోమిస్ట్. మరి మీరు? Locker is not useful to us. ఓన్లీ తమిళ ఛానల్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాల్ చేసి తెలుగు కూడా అదేంటి దాన్ని రీఛార్జ్ చేయమని చెప్పారు. ఆర్డర్ చేస్తా తెలుగు ఛానల్స్. సో ఇది మా రూమ్. సో ప్రశాంతంగా కొంతసేపు రెస్ట్ తీసేసుకొని పడుకొని వ్యూ.
సో ఇలా జరిగిందనమాట. కొంచెం చాలా మబ్బులుగా ఉంటాయి అనుకున్నాం, అలాగే అంటే కొంచెం ఎండ ఉంది కానీ చాలా బాగుంది. వేడి లేదు బట్ ఎండ అయితే ఉంది. స్టాచ్యూ చాలా పీస్ఫుల్ ఉంది. మొత్తం చుట్టూ మధ్యలో అంత పెద్ద స్టాచ్యూ ఉండేసరికి చాలా అట్రాక్టివ్ గా రకమైన ఫీల్ వస్తుంది. యాక్చువల్ గా వీడియోలో తీయడం కంటే ఒరిజినల్ గా ఇంకా చాలా బాగుంది. ఆ కొండల మీద మబ్బులంతా వచ్చేసి చాలా బాగుంది. సో కోయంబత్తూర్ ఎవరైనా వస్తే మాత్రం ఈ ఆదియోగ సో ఈ స్టాచ్యూని విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు వాటర్ ఫాల్ కి దారిలో వాటర్ ఫాల్స్ ఉంది. సో దాన్ని కూడా ఒకసారి ఏమన్నా మన ఎవెంజర్. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఏదో వాటర్ ఫాల్స్. చాలా బాగుంది వ్యూ, చూడండి చాలా బాగుంది. అది కూడా ఏదో బ్రిడ్జ్ ఉంది కాబట్టి అది ఇరిగిపోయినట్టు. మేము ఎక్కుదామని ట్రై చేసాం కానీ అక్కడ లాక్ వేసి. ఇప్పుడు సో అక్కడ శివుడిది అక్కడ అయిపోయిన తర్వాత మాకు వస్తుంటే ఒక బోర్డ్ కనపడింది వాటర్ ఫాల్స్ అని చెప్పి. సో సరే ఇక్కడ వద్దామని చెప్తే అక్కడ బండి పార్కింగ్ చేంజ్ చేసి ఒక బస్ ఎక్కించేసారు. సర్లే నడుచుకెళ్ళిపోదాం అనుకుంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ పైన ఉంది. సర్లే అని చెప్పేసి మేము బస్ ఎక్కి వచ్చాం అనమాట. బాగుంది. సో వాటర్ ఫాల్స్ ఇక్కడ ఏంటో కానీ అన్ని తమిళ్లోనే ఉన్నాయి. మనం కూడా ఈసారి ఇలాగే ప్లాన్ చేద్దాం, ఓన్లీ తెలుగులో రాసుకుందాం. Are you enjoying? enjoying chocolate. Floating point. నాకు ఇంటికి వెళ్ళిపోవాలని. ఎంజాయ్ చేద్దాం వచ్చాం కానీ క్రౌడ్ లో కష్టం. మా ఇద్దరికి ఇష్టం ఉండదు క్రౌడ్ ఉంటే. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. 5 minutes కూర్చొని వెళ్ళిపోతాను. ఫైనల్గా మాకు ఒక ప్లేస్ దొరికింది కూర్చోడానికి. వినిపిస్తుంది. వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి? కిందకి, కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తున్నాయి. మనం మార్నింగ్ స్విమ్మింగ్ చేద్దామే. మార్నింగ్ స్విమ్మింగ్ చేస్తాం అక్కడ.
స్విమ్మింగ్ టైం. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నా, ఎవరు లేని టైంలో రావాలి. స్విమ్మింగ్ రాకపోయినా ఇలా యాక్ట్ చేయాలి ఇలా అనుకున్నాను. చొక్కా పట్టుకుని వచ్చేయాలి వెనకాల. అయిపోయిందా? అయిపోయింది. కష్టపడి రీల్ చేద్దాం అనుకుంది, వర్కౌట్ అవ్వలేదు. నాకు ఊపిరి ఆడట్లేదు. సర్లే అని చెప్పి నువ్వు ఏమి చేస్తున్నావు? ఏం చేద్దాం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. సో లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. కూనూర్. చలో లెట్స్ గో.